ఆగురాసన్ని సరే అమ్మా. ఓకే ఇలా గోల్ చేస్తావు ఎందుకు ఊరికి? అడుగుతానులే. సరే ఏమండి చెప్పు. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి అంటే కజిన్ అవుతుంది. ఆ అమ్మాయికి ఒక సంబంధం ఏమన్నా ఉంటే చూడు అని చెప్పేసి మా అమ్మ చావు కొడుతుంది. ఓకే. బాగా చదువుకుంది అమ్మాయి, మంచిగా జాబ్ చేస్తుంది, శాలరీ అంతా బాగుంది. మీకు ఎవరైనా ఉంటే చెప్పండి, బాగా చదువుకున్న అమ్మాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏవో రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఉద్యోగం చేయాలి, శాలరీ ఎంత ఉండాలి, అలాంటివి ఏమన్నా చెప్పారా? రిక్వైర్మెంట్స్ అయితే ఎలాగో అబ్బాయి అన్నాక, పెళ్లి సంబంధం అన్నాక మంచి జాబ్ చేసే వాళ్ళే చూస్తారు కాబట్టి కొంచెం మంచి జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బెటర్. అండ్ మెయిన్ ఏంటంటే ఒక 3 కోరికలు అయితే అమ్మాయి చెప్పిందనమాట. 3 కోరికలు రిక్వైర్మెంట్స్. నాకు అది రీజనబుల్ గానే అనిపించింది. అవేంటంటే ఫస్ట్ స్మోకింగ్, డ్రింకింగ్, ఇలాంటి గుట్కాలు, అది మట్కాలు అలాంటి అలవాట్లు ఉండకూడదు అని చెప్పింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ కి దూరంగా ఉండాలి. అంటే అమ్మాయి కొంచెం యోగా, హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనమాట. సో నాన్ వెజ్ కి కొంచెం దూరంగా ఉంటే చాలు. ఎప్పుడన్నా తినాలనుకుంటే ఇంట్లో అయితే చేయదు, కానీ ఏదో బయటకు వెళ్ళి హోటల్కి ఏమన్నా వెళ్ళి తినొచ్చు అబ్బాయి ఎప్పుడన్నా, ఓ 3 నెలలకో 4 నెలలకో. అండ్ ఇంకోటి ఏంటంటే దైవభక్తి ఎక్కువగా ఉండాలి. అంటే పొద్దున్న లేచింది మొదలు కొంచెం రాత్రి పడుకునేటి వరకు కొంచెం ఒకసారైనా దైవాన్ని తలుచుకోవడం, దైవభక్తి ఉంటే బాగుంటుంది అని చెప్పిందనమాట. ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. అవునా? వెంటనే దొరికేసింది అయితే. లొకేషన్లో అది అబ్బాయికి స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా, జట్కా, మట్కా ఇలాంటి అలవాట్లు లేవు. ఓకే. నాన్ వెజ్ అంటావా, వెజ్ కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాడు. ఇంకో వచ్చి దైవభక్తి అన్నావు కదా, పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా దేవుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు. అవునా? మీకు తెలిసిన సంబంధమేనా అండి? నాకు తెలిసిన సంబంధం ఏదో. ఓకే. ఎక్కడుంటాడు అబ్బాయి? అడ్రస్ ఇవన్నీ ఇస్తే మా అమ్మకి ఇప్పుడే వెంటనే ఫోన్ చేసి చెప్తా. అవునా? KGH ICU రూమ్ లో బెడ్ మీద ఉంటాడు. మాట్లాడమంటావా? వీళ్ళ బొక్క